ఇస్తాను త్వరగా రా. చెప్పండి ఏంటి సిస్టర్ గిఫ్ట్ ఏం లేదా సిస్టర్ ఎక్కడికి సిస్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి సిస్టర్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు దీన్ని కిందే ఇవ్వచ్చుగా మీరు ఇది నాది కాదు, కింద ఒక అబ్బాయి ఎవ్వరికీ తెలియకుండా నీకిమ్మని ఇచ్చాడు. అబ్బాయా ఓపెన్ చేయండి, చేసి చూడండి డాక్టర్. ఏంటిది విజిల్. దీన్ని ఇలా తీసుకొని ఇలా ఊదితే ఊయన సౌండ్ వస్తుంది. హా, అది నాకు తెలీదా తెలుసు కదా, మరి ఊదండి. నేను వదును ఊదమని చెప్తున్నానుగా. సిస్టర్ నాకేం తెలుసు, వాడు మీకు ఇమ్మన్నాడు, ఇచ్చాను అంతే. కావాలంటే మీరే కిందకి వెళ్ళి చూసుకోండి. అయ్యో, ఓయ్ సెల్ఫీ. ఓయ్ హ్యాపీ బర్త్డే. ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచున్నాను ఇలా. నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు అయింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను, సో టక్ చెప్పేస్తాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు, కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. అంతా కరెక్ట్గానే ఉంది.
వెళ్లేదారిలో క్యాటరింగ్ వాడికి అడ్వాన్స్ ఇవ్వాలి, డబ్బు తీసుకో. ఏమండి ఆ క్యాటరింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. నా కూతురు కాకుండా ఇంకెవరికి చేస్తానే, అన్నిటికీ లెక్క చూస్తావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. వేణుగోపాలరావు గారు అబ్బాయికి పంపించేశారు. అలాగే మన పార్వతికి పంపించు. అవన్నీ నా లిస్టులో ఉన్నాయి, నేను పంపించేస్తాను. ఓయ్! నాకెప్పుడు ఓకే చెప్తావు? ఏం మైండ్ సెట్ లో ఉందో తెలియట్లేదే. వామిట్ వచ్చేలా ఉంటే ఈ టాబ్లెట్ వేయండి, సరేనా? చెవిలో పెట్టలేదు. అయితే లవ్ లో పడ్డారు. ఏంటి పడ్డారు? చక్కగా మీ కళ్ళల్లోనే తెలుస్తోందిగా. ఏం తెలుస్తోంది? మీ కళ్ళల్లో వాడిని చూసిన మైకం తెలుస్తోంది. మీ ఉంగరం తీసేయడానికి వాడొచ్చేసాడని తెలుస్తోంది. పోయి పని చూసుకోండి. టార్చర్ పడతారు. ఏం పాపా, ఈ ఆంటీకి వేరే డైలాగే తెలీదా? అదంతా సరే, ఆ పెద్ద మ్యాజిక్ నువ్వు ఎప్పుడు చేస్తావు? సిద్ధార్థ్ నీతో ఫ్రెండ్ అయ్యాడా? లేదే. వాడు కూడా ఫ్రెండ్ అవని అప్పుడు చేస్తాను. ఓకే ఓకే. కళ్ళల్లో తెలిసింది ఇప్పుడు మొహంలోనూ తెలుస్తోంది. మీరు వాడిని లవ్ చేయడం మొదలెట్టారనుకుంటా. హలో, ఓ సెల్ఫీ, నాకెప్పుడు ఓకే చెప్తా? చూడు, నేను డ్యూటీలో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఓకే, ఈవినింగ్ బస్సులో మీట్ అవుతాం. ఆ, నేను ఎక్కడికి రాను. నేను వస్తున్నా, మనం మీట్ అవుతున్నాం. బాయ్. హలో హలో. హ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బస్సులో వెళుతుందా వెళ్ళదా? ఐ హెట్స్ అయితే తప్పకుండా వెళ్తుంది. ఎస్. ఇక్కడ తమరేం చేస్తున్నారు? అది డ్యూటీ అయిపోయిందిగా, ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. సూపర్. ఒక చోటుకి వెళ్ళాలి, నాతో బస్సులో రండి. బస్సులోనా? అయ్యో, నాకు వీలు పడదే. నాకు వేరే పనుంది. ఏం పనుంది? అది ఇలా టక్కరడితే అబద్ధం చెప్పను. సీరియల్ చూడాలి. వాణి రాణి డబుల్ యాక్షన్. ఈ రోజు వాణి లేదు, రాణిలా మారబోతోందంట. మాతంట. అర్థం చేసుకుంటా డాక్టర్. నా బంగారం కదా, మీరు ముందు బస్సులో వెళ్తారంట. నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదంట, కానీ రావాల్సిన టైంకి కరెక్ట్ గా వచ్చేస్తారంట. ఏంటి ఓకేనా? చెప్తే వినరు కదా. రండి. చూడరా, చేపట్టుకు లాగేస్తారు. అయ్యో, ఏమండి, నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తారు? రావడానికి. ఏమండి, స్టాపింగ్ వచ్చిందండి. వాడు ఉన్నాడా అని చూస్తూ ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. కూర్చోండి. ఇక్కడ ఆ శనగలు కొట్టేగా. శనగలు సూపర్ గా ఉంటాయి. నేను వెళ్ళి చెరువు పొట్టం తీసుకొస్తాను, నిమ్మకాయ పిండించి మరి. అయ్యా ఏం అక్కర్లేదు. చెప్పు, సైలెంట్ గా ఉండు. ప్రభువా, నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరా? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఈ బస్సులో రెండే అందంగా ఉన్నాయి. ఒకటి ఈ రోజు, ఇంకొకటి నీ ఫేస్. ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఐ లవ్ యూ. ఇట్స్ ఫర్ గిఫ్టింగ్, కమ్ టు డేటింగ్. రే చింపుడు చుట్టాడా, What? ఇలా వాలంటీర్ గా వచ్చి దొరికినందుకు థ్యాంక్స్ రా. నేను దొరికానా? దేనికి?
ఒరే సింగట్టు రాజేంద్ర నేను ఎలాగైనా కాపాడరా, త్వరగా రారా రే, ప్లీజ్ రా. అంటే మనం తరం లేదా? అయితే మనం తరుగుతాం. ఊడిపోతుంది. బామ్మా తప్పుకోమ్మా. సమ్మగా ఉంది. నేను సేట్లో ఉన్నానా? నాతో త్వరగా రాబా. వదిలిపెట్టే మొహం కొడుకొచ్చి ట్రై చేస్తా. కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకే ఇంత కష్టంగా ఉంది. ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఈ ఆడవేషం వేసుకుంటున్నారో. ఏబా డ్రెస్ ఇప్పుతావబ్బా. బోడికుండోడా చంపేస్తాను. కుదురుగా బండి నడపరా ఎత్తవా. అలాగే బా. రే రేపటికైనా వెళ్తావా? ఉదయానికి వెళ్ళిపోతావా? నువ్వు మొత్తం సెట్ అయిందిగా, నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాను రా. ఓయ్ సెల్ఫీ. ఇంకేంటి ఎప్పుడు ఓకే చెప్తావు? ఆ పక్కకు వెళ్ళి కూర్చుంటావా? ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా? నిన్ను ఓకే ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. 23 ఏళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా నీ వెంట పడకుండా నిన్ను సింగిల్ గానే వదిలారంటే మన ఇద్దరి మధ్య ఒక బస్సు వెళ్తున్నట్టేగా. ఎవరన్నారు నేను సింగిల్ అని? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు మాకు. తెలుసా? నాకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పెళ్లి. దట్ ఆల్సో ఐ నో యా. నీకేమన్నా పిచ్చా? అంతా తెలుసు కదా. అయితే ఇంకేంటి వదిలే. ఇకపై ఇలా నా వెంట పట్టం, ఫోన్ చేయటం, విసిల్ వేయటం ఇవేమి చేయకు. అర్థమైందా? ఇకపై నా వెంట పడవుగా. నేను విజిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు, అప్పుడు వెంట పడకుండా ఉంటాను. బ్యూటిఫుల్ మా. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు రేష్మాను వదిలేసావా. కొంతమంది అమ్మాయిలకి దూరం అవడానికి ఏమన్నా చేయొచ్చు, కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు, తనని పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చు. నేను చేస్తాను. ఇదేం బాగోలేదు. ఫ్రైడ్ రైస్ అన్నాను. చాలా బాగుంది. టేస్ట్ చేసి చూడండి. ఏం బాబు ఇది ఎలా ఉంది? యా బాగా ఫ్రైడ్ రైస్ కొంచెం ఏమిటో. హలో చెప్పవే. నాన్న 2 minutes ఇప్పుడు వస్తా. రే ఏంట్రా, ఏం కావాలి నీకు? ఏంటి పెళ్లి చేసుకుందావా? రా పెళ్లి చేసుకుందాం. రా, పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా చేసుకుందాం. నీకు కావాల్సిందే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు నేను ఏం ఏంటి నువ్వు? ఛీ, సిగ్గుగా లేదు? ఇంకో 4 రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు వచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు, ఎప్పుడు ఓకే అంటావు అంటే పిచ్చిదానా నేను? నీకు ఓకే చెప్పడానికి? లేదు ఇలా వెంటపడి నన్ను టార్చర్ పడితే ఓకే అంటాను అనుకున్నావా? తప్పే, సారీ. అది చెప్పేద్దామనే వచ్చాను. ఆలోచించా, తప్పనిపించింది, వదిలేశాను. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. నాకెప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను. బాయ్.
దిగేవాళ్ళు దిగండి. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విసిలేయడం ఇవేమీ చేయను. ఇదేం బాగోలేదు. నేను గానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో, తను రివర్స్ అయిపోయేది. పిచ్చ కోపంలో ఉందిరా. సూపర్ అబ్బా. మూసుకున్నాడు. దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా? రే, అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతారు, దూరంగా వెళ్తే దగ్గర అవుతారు. ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి.